నేపాల్ను వరద విలయం ఇంకా వెంటాడుతూనే ఉంది. భారీ ఫ్లాష్ ఫ్లడ్స్ సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోకముందే ఇప్పుడు మరో వరద ముప్పు భయపెడుతోంది. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఏర్పడిన భారీ సరస్సు నీటి మట్టం పెరుగుతూ ఉండడంతో అది మరింత ఉప్పొంగితే దిగువ ప్రాంతాల్లో మళ్లీ వరదలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వరదల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. రహదారులు, వంతెనలు, ఇళ్లు వరద ఉధృతికి కొట్టుకొని పోయాయి. సహాయక చర్యలకు కూడా తీవ్రంగా ఆటంకాలు ఎదురవుతున్నాయి. తాజా హెచ్చరికలతో నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు వరద నీటి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనతో రెస్క్యూ టీంలు అప్రమత్తమయ్యాయి. నేపాల్లో ప్రకృతి బీభత్సం ఇంకా కొనసాగుతూ ఉండడంతో ప్రజలు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. నేపాల్లో మరోసారి భారీ జల ప్రళయం కూడా జరుగుతున్నట్లుగా దీనికి సంబంధించి ఇప్పటికే నేపాల్ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మొత్తానికి చూస్తే మాత్రం ప్రధానంగా తీవ్ర భయోందనలో నేపాల్ వాసులు కూడా ఉన్నారు. అయితే ఈ యొక్క భారీ ప్రళయం మాత్రం మరో 20 నిమిషాల్లో కూడా ముంచుకొస్తున్నట్లుగా దీనికి సంబంధించి నేపాల్ కు వరదలు వస్తున్నాయని చెప్పి మరోసారి కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అంతేకాకుండా పోలీసుల హెచ్చరికలతో ఇటు నేపాల్ నగర వాసులంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే చాలా మంది కూడా తరలి వెళ్లిపోయారు. అయితే ఈ యొక్క 3 రోజుల క్రితం జరిగిన భారీ 2 రోజుల క్రితం జరిగిన భారీ ప్రళయం ఇంకా వాటికి సంబంధించి ఒక శవాలను కూడా ఇంకా శిథిరాల కింద ఇరుకున్న వాటిని ఇంకా తొలగించకుండానే మరోసారి యొక్క భారీ ప్రళయం కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తిగా భయాందోళన కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో నేపాల్ ఆర్మీ కావచ్చు, రెస్క్యూ బృందాలు ఇప్పటికే సహాయక చర్యలు కూడా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. అయితే నదీ తీర ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడి ఈ యొక్క బురద కావచ్చు తొలగిస్తూ ఎవరైనా ప్రాణాలతో ఉన్నారన్న ఆశతో గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో మరోసారి ఈ యొక్క హెచ్చరికలు రావడంతో దీనికి సంబంధించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న కూడా పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే నేపాల్లో మరోసారి యొక్క భారీ ప్రళయము 5 రెట్ల తీవ్రతతో వస్తుందని చెప్పి ఇప్పటికే నేపాల్ సంబంధించిన ఆ ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో వీరంతా కూడా నగర వాసులు యొక్క నేపాల్ సంబంధించిన వాసులంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు కూడా గురవుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ముఖ్యంగా చూస్తే నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ యొక్క ఆకస్మిక వరదలు కూడా సంభవించాయి. అయితే బుధవారం యొక్క సంబంధించిన ఒక జలాశయం సంబంధించిన నేపాల్లో పలు జిల్లాలు కూడా పూర్తిగా పెను విధ్వంసాన్ని కూడా సృష్టించింది. అంతేకాకుండా కొన్ని గ్రామాలు అయితే పూర్తిగా కనుమరుగైపోయాయి. ఇప్పటికే దీనికి సంబంధించి చూస్తే మరణాల సంఖ్య 469 కూడా చేరింది. అంతేకాకుండా ఈ యొక్క గల్లంతైన వారికి సంబంధించి 1468 వరకు కూడా చేరి ఇంకా చాలా మంది కూడా ఇంకా మిస్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే మిస్ అయిన వారిలో దాదాపు భారతీయులు 290 మంది కూడా ఉన్నారు. ఇంకా దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఒక భారీ ప్రళయాన్ని చేరుకునే లోపు మరోసారి యొక్క భారీ ప్రళయము హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి కూడా నేపాల్ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ పవన్.